హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీలో మంచి టేస్టీగా హెల్తీగా ఉండే మినపసుండు ఉండల్ని ప్రిపేర్ చేసుకుందామండి. అది చక్కెరతో కాకుండా షుగర్ ఉన్న వాళ్ళు కూడా మంచి ఇష్టంగా తినేలాగా బెల్లంతో సుండుండల్ని ప్రిపేర్ చేసుకుందాము. చాలా బాగుంటాయి. చాలా తక్కువ స్వీట్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకుంటే ఇంటిల్లిపాది కూడా చాలా బాగా తినేయచ్చు. చాలా సింపుల్ అండి, చాలా తక్కువ టైంలో అయిపోతుంది కాబట్టి మనం టక్కున వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ కాబట్టి ఇంటిల్లిపాది కూడా తినేయచ్చు. ఇప్పుడు ఈ రెసిపీ ఎలాగో చూసిద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను చూపించే కప్పుతో 2 కప్పుల మినపగుండ్లని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని 1-2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం సుండుండల్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. మనం డైరెక్ట్గా వేసిన దానికన్నా ఇలా ఒక 2-3 టైమ్స్ మంచిగా నీట్గా వాష్ చేసుకొని వాటర్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా కనబడే వరకు క్లీన్ చేసుకోవాలి. ఇలా మంచిగా క్లీన్ చేసుకున్నాక ఈ వాటర్ అన్నీ తీసేసి మనం ఈ మినపగుండ్లు మొత్తం కూడా ఒక జల్లీలో వేసుకోవాలి. వేసుకొని ఒక గిన్నె మీద పెట్టేసుకొని నీళ్ళన్నీ వడార్చుకోవాలి. ఒక 5-10 మినిట్స్ అలాగా పెట్టేస్తే మనకి మొత్తం నీళ్ళు అనేటివి వడారిపోయి పప్పులు అనేటివి ఇట్లా పొడి పొడిగా అయిపోతాయి. ఇలా పొడి పొడిగా అయిపోయిన తర్వాత మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఈ పప్పులన్నీ కూడా వేసేసి కొంచెం చేత్తో ఇలా విడదీసినట్టుగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో నిదానంగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి వేయించుకోవడానికి కొంచెం టైం పడుతుందండి. మనం ఇలా వాటర్లో క్లీన్ చేసుకొని ఇలా చేసుకోవడం వల్ల మినపసుండుండలు చాలా బాగా వస్తాయండి. మనం డైరెక్ట్గా వేసిన దానికన్నా కూడా ఇలా వేసేసుకుంటే పప్పులు అనేవి చాలా గుల్లగా వేగుతాయి. ఇలా వేయించుకోవడం వల్ల మనం తయారు చేసుకున్న సున్నుండలు కూడా చాలా బాగా వస్తాయి. ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ కాగానే ఒక 1/2 కప్పు బియ్యాన్ని కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు వీటిని కూడా మినపగుండ్లతో పాటు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఈ మినపగుండ్లు అనేటివి మనకి బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. ఆ టైం వరకు కూడా మనం నిదానంగా వేయించుకోవాలి. నాకు ఒక 20-25 మినిట్స్ టైం అనేది పట్టింది. ఇప్పుడు ఇలా మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 10-15 మినిట్స్ పాటు ఈ పప్పులన్నీ కూడా మనం మంచిగా చల్లార్చుకోవాలి. ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత ఇప్పుడు చల్లారిపోయాయి కదండి, ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసేసి మరి బాగా ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా రవరవగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మీకు చూపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది జారుకు నిండుగా ఉంది కదండి, మనం బెల్లం వేసుకున్నప్పుడు కొంచెం టైట్గా గ్రైండ్ అవుతుంది కాబట్టి కొంచెం పిండి అనేది తీసేసి ప్లేట్లోకి వేసుకొని ఇందులోకి 1 కప్పు ఆల్రెడీ చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న బెల్లంని వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బెల్లానికి మంచిగా పట్టేలాగా కలుపుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా అయితే మనకి ఉండకట్టకుండా ఉంటుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మినపిండి మొత్తం కూడా అదే ప్లేట్లో వేసేసుకొని ఏమన్నా బెల్లం ముక్కలు అలా ఉంటే నలుపుకుంటూ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 కప్పు నెయ్యిని తీసుకొని అది లైట్గా కరిగే వరకు వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న ఈ నెయ్యిని ఇప్పుడు ఈ మినపిండిలో వేసేసి బాగా కలుపుకోవాలి. మనం చూసుకుంటూ కలుపుకోవాలండి. ఒక్కసారి వేసేస్తే మనకి సున్నుండలు అనేటివి లూజ్గా అయిపోయి జారిపోయినట్టుగా ముద్ద అనేది రాదనమాట. లడ్డులాగా ఫామ్ అవ్వడం కోసం కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకోవాలి. మనం కలుపుకుంటూ కూడా మధ్య మధ్యలో లడ్డు అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ లడ్డూలాగా చేసుకుంటే సున్నుండలు అనేటివి రెడీ అయిపోతాయండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. మనం బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఎవరైనా తినేయచ్చండి. చాలా హెల్దీ కూడా. ఈ ఫెస్టివల్కి ఈ సున్నుండల్ని మీరు ప్రిపేర్ చేయండి, చాలా బాగా వస్తాయి. మనం షుగర్ అంటే ఎక్కువగా తినం కాబట్టి ఇలా బెల్లంతో ఎన్ని సున్నుండలైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి, మీకు బాగా వస్తాయి. నచ్చాయండి మినపసుండుండలు? నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో కమెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.